విద్యార్థులను ఉపాధ్యాయులు దండించడం కామనే కానీ చావబాదే ఘటనలే ఉపాధ్యాయుల మానసిక స్థితికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాజాగా ఓ విద్యార్థిని దండించే క్రమంలో ఉపాధ్యాయుడు తలపై కొడితే విద్యార్థిని తల పగిలింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. పొంగనూరుకు చెందిన 11 ఏళ్ల సాత్విక నాగశ్రీ స్థానిక ప్రైవేట్ పాఠశాలలో 6వ తరగతి చదువుతుంది. క్లాస్ రూమ్లో అల్లరి చేస్తుందని ఆమె తలపై స్కూల్ బ్యాగ్తో కొట్టాడు హిందీ టీచర్. అదే స్కూల్లో బాలిక తల్లి విజేత పనిచేస్తుంది. అయితే టీచర్ మామూలుగానే దండించి ఉంటాడని భావించి లైట్ తీసుకుంది బాలిక తల్లి. మరుసటి రోజు నుంచి తలనొప్పిగా ఉందని 3 రోజులుగా నాగశ్రీ పాఠశాలకు వెళ్లలేదు. దాంతో బాలికను పొంగనూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. బాలికను పరీక్షించిన పొంగనూరు వైద్యులు బెంగళూరు వెళ్లాలని సూచించారు. బాలికను బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించగా పుర్రెముక చిట్లినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో స్కూల్ యాజమాన్యంపై విద్యార్థిని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెటకట్టు చిత్తూరు జిల్లా పొంగనూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. ఏకంగా స్కూల్లో 6వ తరగతి చదువుతున్న సాత్వికపై హిందీ టీచర్ అయితే దారుణంగా బ్యాగ్తో కొట్టడంతో అటు తలలోని పురే ఎముక చిట్లినట్టుగా కూడా అయితే వైద్యులు ప్రకటించారు. అయితే ఈ విషయం అయితే ఆలస్యంగా తెలుసుకున్నారు. ఘటన జరిగిన అనంతరం కూడా పాఠశాలకు వెళ్లలేదు సాత్విక.